హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేయడానికి సంబంధించి 8,000+ వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. సో ప్రతి ఒక్కరు కూడా BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఇలా జాయిన్ అవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్, అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి డేట్ అండ్ టైమింగ్స్కి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ మీరు ఫ్రీ మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా మీరైతే పొందవచ్చు. ఇంకా రివిజన్ సిరీస్ ఆన్ జాగ్రఫీ, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవుతారో కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది టాప్ ఎడ్యుకేటర్స్ తోటి. కాబట్టి మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించి కానీ లేదా 12 మంత్స్కి సంబంధించి కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ పర్టికులర్ కోడ్ని యూజ్ చేసి మీరు కనుక ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి SSC CGL 2021 నోటిఫికేషన్ అఫీషియల్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తం 8,000కి పైగా ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి క్రింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వాలి. సో ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2022 ఏప్రిల్లో ఉంటుందని మెన్షన్ చేశారు. మనకి టోటల్గా ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి 4 to 5 స్టేజెస్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అండ్ టైర్ 5 అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ 200 మార్క్స్కి ఉంటుంది, టైర్ 2 ఎగ్జామినేషన్ 400 మార్క్స్కి ఉంటుంది, టైర్ 3 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్లో మనకి 100 మార్క్స్కి ఉంటుంది. అయితే టైర్ 2, టైర్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ని తర్వాత మెన్షన్ చేస్తామని ఇక్కడైతే చెప్పారు. సో ఏప్రిల్లో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి COG, అలాగే CBI, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ CBI, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, అలాగే అదర్ మినిస్ట్రీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ CGDA లాంటి ఈ పర్టికులర్ టోటల్ 36 డిపార్ట్మెంట్స్లో ట్యాక్స్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే అసిస్టెంట్ కావచ్చు, ఆడిటర్ పోస్టులు కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO అంటారు ఆ పోస్టులు కావచ్చు, లేదా ఆడిట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి చాలా రకాల గ్రూప్ B, గ్రూప్ C అండ్ గ్రూప్ Dకి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా SSC నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. కొన్ని పోస్టులకి ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీటికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 18 నుంచి 27 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నా, అలాగా ఈ పర్టికులర్ పోస్టులను అనుసరించి ఉన్నా కూడా SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, PWD క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున పర్టికులర్ క్యాండిడేట్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈవెన్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది.
ఇందులో పోస్టులను అనుసరించి మనకి ఇక్కడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి చార్టెడ్ అకౌంటెంట్గా కానీ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా కానీ లేదా కంపెనీ సెక్రటరీ కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఓకే, సో ఆ పోస్ట్కి ఆ పర్టికులర్ పోస్ట్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అదే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎనీ సబ్జెక్ట్లో చేసి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. అయితే ఇంటర్మీడియట్ టు 12th స్టాండర్డ్ లెవెల్లో మ్యాథమెటిక్స్లో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది స్టాటిస్టిక్స్ని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి ఓకే మీరు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేయొచ్చు. ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులకి ఏదైనా డిగ్రీ అనేది స్టాటిస్టిక్స్ని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా అసిస్టెంట్ ఇన్ నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్కి సంబంధించిన ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకి మీరు అప్లై చేయాలి అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి దీనితో పాటు డిగ్రీ ఇన్ లా చేసినటువంటి వారు అప్లై చేయాలని మెన్షన్ చేశారు. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీకు దీనికి సంబంధించిన పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటే డిగ్రీతో పాటు ఇక్కడ మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఈ పర్టికులర్ పోస్ట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా మీరు ఏ డిగ్రీ చదివినా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు మీరు పర్టికులర్గా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఫైనల్గా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్గా మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి జాబ్ని బట్టి ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తే ఏ జాబ్కి సంబంధించి మీకు ఈజీగా జాబ్ వస్తుందనేటువంటి దాన్ని బట్టి మీరు ఫైనల్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 23వ తేదీ లాస్ట్ డేటు. అదే తేదీలోపు మీరు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ అనేది ఎవరైతే యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఈ యొక్క 100 రూపీస్ ఫీ నుంచి కూడా ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మిగిలినటువంటి మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి సంబంధించిన 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్కి కానీ లేదా మీకు తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏ జోన్లో మీరు ఏ రీజియన్లో జాబ్ చేయాలనేటువంటి విషయానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక రీజియన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కొన్ని రీజియన్స్ అయితే ఇచ్చారు. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక కేరళ రీజియన్ కేకేఆర్ అంటారు. ఇంకా మధ్యప్రదేశ్ సబ్ రీజియన్, నార్త్ ఈస్టర్న్ రీజియన్, అలాగే నార్థన్ రీజియన్, నార్త్ వెస్టర్న్ సబ్ రీజియన్, అలాగే సౌతర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్ అని చెప్పేసి మొత్తం 9 రీజియన్స్ ఉన్నాయి. ఇందులో మంది సౌతర్న్ రీజియన్ కింద రావడం జరుగుతుంది. సౌతర్న్ రీజియన్లో మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఉంటాయి. మనకి ఒక సౌతర్న్ రీజియన్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది తమిళనాడులోని చెన్నైలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ రీజియన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి వస్తాయన్నమాట. అది టైర్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అలాగే టైర్ 3 కూడా మనకి సొంత జిల్లాలో సొంత రాష్ట్రంలోనే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ని సెంటర్స్గా ఇచ్చారు. సో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ ఈ సెంటర్స్లో జరుగుతుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మనకి ఈ సెంటర్స్లోనే జరుగుతుంది. ఇంకా టైర్ 3 వచ్చేసి మనము వైజాగ్ వెళ్లాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వారు. అదే తెలంగాణ వారైతే అక్కడ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. తమిళనాడు వారైతే చెన్నై ఇస్తారనమాట. సో టైర్ 3 డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్గా మనకు ఒక టైపింగ్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో అందులో కూడా ఆ టైర్ 4 ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ టైర్ 4లోనే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మిగిలినటువంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3లో మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే, మీకు మెరిట్ వచ్చినట్లయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 3 ఎగ్జామినేషన్ నేను ఆల్రెడీ చెప్పినట్లుగా డిస్క్రిప్టివ్ టైప్లో పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుందన్నమాట. సో 1 hour ఎగ్జామినేషన్ అది డిస్క్రిప్టివ్ టైపు. ఇంకా టైర్ 4 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా మనకి టైర్ 4 ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా 4 స్టేజెస్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది
ఉంటుందో చూడవచ్చు. ఇక్కడ టైర్ 1కి సంబంధించి మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకుంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు లేదా రాయలేనటువంటి వారు స్క్రైబ్ని పెట్టుకుంటారు, వారికి ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టైర్ 2లో మనకి ఇక్కడ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 2 అవర్స్ ఉంటుంది టైము. సో 2 అవర్స్లో మీరు 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి. ఇంకా పేపర్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఉంటుంది. సో పేపర్ 2లో మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. ఎవరైతే స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ పోస్టులకి అప్లై చేసుకుంటారో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్తో వారికి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి రావడం జరుగుతుంది. తర్వాత పేపర్ 4 వచ్చేసి ఇక్కడ మనకి జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి ఇస్తారనమాట. ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి, అలాగే స్టాటిస్టిక్స్ లాంటి పెట్టుకున్నటువంటి వారికి ఈ యొక్క పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది ఉంటుంది తప్ప నార్మల్ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారికి ఓన్లీ 2 పేపర్సే ఉంటాయి. ఓకే, మీకు అది తర్వాత తెలుస్తుంది. సో డోంట్ వరీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికి కూడా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట, లాంగ్వేజెస్ వచ్చేసి. సో మీరు ఆ పర్టికులర్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే మీరు ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అయితే ఉండవు. ఇంకా టైర్ 3 డిస్క్రిప్టివ్ వచ్చేసి మనకి ఇక్కడ లెటర్ రైటింగ్ కానీ, ఓకే, ఎస్ఏ రైటింగ్ కానీ, అలాగే ప్రీసైజ్, అలాగే అప్లికేషన్ రైటింగ్ లాంటివి మనకి ఇస్తారు. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు ఇది రాయాల్సి ఉంటుంది. 100 మార్క్స్ 1 అవర్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఎటువంటి చాయిస్లు ఉండవు. ఒకే ఒక క్వశ్చన్ ఇస్తారు, ఎస్ఏ కానీ ప్రిసైజ్ కానీ. అలాగే లెటర్ రైటింగ్ కూడా ఒకే ఒక క్వశ్చన్ ఇస్తారు. సో అందులో మీరు ఖచ్చితంగా అవే రాయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి చాయిస్లు అయితే ఉండవు. నేను ఆల్రెడీ ఇవి రాయడం జరిగింది. ఇంకా టైర్ 4 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ సిలబస్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ సిలబస్ని మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో మనకి జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, అలాగే ఆల్జీబ్రా, అలాగే మెన్సురేషన్ లాంటి టాపిక్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసి జాబ్ కనుక వచ్చినట్లయితే మీ దశ తిరిగిపోతుంది. అంత మంచి రిక్రూట్మెంట్ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి జాబ్స్ అనమాట. మ్యాక్సిమం మీరు సౌత్ రీజియన్కి అప్లై చేసుకుంటే తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ లాంటి ఈ 3 రాష్ట్రాల్లోనే మనకి జాబ్ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ రీజియన్కి అయితే పెట్టుకుంటారో అదే రీజియన్లో మీకు జాబ్ లొకేషనే రావడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి జాబ్స్ ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని చెప్పేసి నేను ఖచ్చితంగా సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.